ఇట్ ఈస్ అ రివ్యూ ఆఫ్ హరికథ. 6 ఎపిసోడ్స్తో 3 అవర్స్ రన్ టైంతో డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. మరి సిరీస్ అంతా చూసాక నాకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా, ఈ వీకెండ్కి ఈ సిరీస్ని చూడవచ్చా లేదా, ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే అన్ని వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సిరీస్ యొక్క బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి, ఒక ఊర్లో కొంతమంది అయితే చనిపోతూ ఉంటారు. ఆ చనిపోతున్న వాళ్ళకి మన దేవుడికి సంబంధం ఏంటి, మన దేవుడు నిజంగా వీళ్ళని చంపుతున్నాడా లేదా దేవుడి పేరు చెప్పి ఎవరైనా చంపుతున్నారా, ఈ విషయాలని తెలియాలంటే ఇంక ఈ సిరీస్ చూడాల్సిందే. మనం 150 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోమనండి. కొన్ని విజువల్స్తోని, కొన్ని ఎంటర్టైన్ సీన్స్తోని, కొన్ని గ్రిప్పింగ్ మూమెంట్స్తోని ఈ సిరీస్ అయితే రన్ అవుతుంది. కానీ ఓవరాల్గా 4th ఎపిసోడ్ నుంచి 6th ఎపిసోడ్ మధ్యలో జరిగే సీన్స్, కాన్వర్జేషన్స్ అన్నీ ప్రెడిక్టబుల్గా ఉంటాయి. అవి తప్పించి ఇంకా మూవీలో ఫస్ట్ నుంచి 3rd ఎపిసోడ్ దాకా చూపించే ప్రతి ఒక్క సీన్ అయితే మనకి కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా సిరీస్ని స్టార్ట్ చేయడమే చాలా విజువల్స్గాను మంచిగాను స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే దేవుడి కాన్సెప్ట్ వస్తుందో ఆ సీన్స్ అన్ని బాగా ఎంటర్టైనింగ్గా చూపించారు. రొటీన్ స్టోరీ అయినా సరే దాన్ని మనకి బాగా కనెక్ట్ అవ్వడానికి బాగా ట్రై చేస్తూ కొత్తగా చూపించడానికి బాగా ట్రై చేశారు. ఆ సీన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి, బాగా కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఉంటాయి. కానీ 4th ఎపిసోడ్ నుంచి 6th ఎపిసోడ్ మధ్యలో జరిగే ఎమోషన్స్ కానీ, ఆ మధ్యలో జరిగే కాన్వర్జేషన్స్ కానీ ఇవన్నీ చాలా ప్రెడిక్టబుల్గా ఉంటాయి. ఇంకా లాస్ట్ ఎపిసోడ్లో ఇచ్చిన ట్విస్ట్ అయితే కూడా అంత కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే ఈ మధ్య విషయాల్లో మనం ఏదైతే ప్రెడిక్టబుల్గా ఉంటుందో ఆ 6th ఎపిసోడ్లో చూపించే ఆ ట్విస్ట్ కూడా మనని అంత గ్రిప్పింగ్ మూమెంట్ కింద చూపించదు. ఓవరాల్గా అయితే ఈ సిరీస్ని అయితే ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.